అయితే సూచిస్తున్నారు. మరొక 10 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు. మరొకసారి లేఖ రాశారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి మరొకసారి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు, దయచేసి అన్యాయం చేయొద్దు. మరి లేఖ రాయడం జరిగింది. లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కే ప్రయత్నం జరగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ఒక కీలక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లోక్సభ స్థానాల పెంపు అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఆయన ఉంచటం జరిగింది. కేవలం జనాభా ప్రాతిపదికన 10 నియోజకవర్గాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. సీట్ల పెంపు, ప్రాధాన్యత తగ్గింపు, నియోజకవర్గాల పునర్విభజన కేవలం సంఖ్యాబలంతో ముడిపెట్టడం సరికాదని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా కేంద్రం పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడం అంటే ఆయా రాష్ట్రాల ప్రగతిని తక్కువ చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దక్షిణాది ప్రయోజనాలే తమకు పరమావధి అని లేఖలో ఆయన రాయటం అయితే జరిగింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల రాజకీయాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని, ఆకాంక్షను, వారి రాజకీయ అస్తిత్వాన్ని విస్మరించకూడదని ఆయన కోరటం జరిగింది. ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని మరొకసారి ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి, ప్రధానికి లేఖ రాయటం అయితే ఇది రెండవ లేఖ. మొదటి లేఖ ఆల్రెడీ రాశారు, రెండవ లేఖ రాయటం జరిగింది. ఇక వారసత్వం కంటే వ్యక్తిత్వమే ముఖ్యం, మరి పిల్లలు చూసి నేర్చుకోవాలి, అదే నా పద్ధతి అని చెప్పి రామ్ చరణ్ అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను, విలువలను తన పిల్లలకు కూడా అందించాలనుకుంటున్నారు. పిల్లలను కేవలం సంపన్న కుటుంబంలో పుట్టిన రిచ్ కిడ్స్గా మాత్రమే కాకుండా సమాజంలో స్వతంత్రంగా ఎదిగేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పిల్లల పట్ల తాను కొంత కఠినంగా, అంటే రఫ్ డాడీగా ఉండడానికి ఇష్టపడతానని చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపాదన సౌకర్యాల కంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంపై స్పందిస్తూ పిల్లలు కేవలం మాటల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించడం ద్వారానే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా తన తండ్రిని చూసే క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధతను నేర్చుకున్నానని, తన పిల్లలు కూడా అదే బాటలో పయనించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విలాసవంతమైన జీవితం కంటే కష్టపడే తత్వాన్ని వారికి అలవాటు చేయడమే తండ్రిగా తన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతున్నానన్నారు. చరణ్ వ్యక్తిత్వం చేసిన ఈ భావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆయన పెంపక శైలిపై నెటిజన్లు ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా మంచిగానే తీసుకుంటారు కాబట్టి రామ్ చరణ్ ఈ రకంగా మాట్లాడిన విషయాలు అందరూ కూడా స్వాగతించడం మనమైతే గమనించవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే అనంతపేటలో ఆడబిడ్డలకు పండుగ, పుట్టిన ప్రతి పాపకు 5,000, 2 శ్రీగంధం చెట్లు, ఆడపిల్ల భారం కాదు ఆ ఇంటి అదృష్టం. సర్పంచ్ సునీత వినూత్న విప్లవం తీసుకొచ్చారు నిర్మల్ జిల్లాలో, దాని గురించి ప్రచురించారు. ఇక బోర్గంపాడు మండలం కృష్ణాసాగర్ గ్రామంలో మరి బోర్గంపాడులో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక అదేవిధంగా సారపాక గ్రామ పంచాయతీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బోర్గంపాడులో అత్యద్భుతంగా జరిగాయి. బోర్గంపాడులో మొరంపల్లి బంజారా గ్రామ పంచాయతీలో అంబేద్కర్ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. అదేవిధంగా బోర్గంపాడులోని తాటి మహాలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మణుగూరులో భారీ ర్యాలీ చేశారు. మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించారని కూడా ప్రచురించారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మనందరి యొక్క లక్ష్యం కావాలని కార్పొరేటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేటర్ మునిగడప పద్మ 16వ డివిజన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను చేయటం మనమైతే గమనించవచ్చని ప్రచురించారు. ఇక అంబేద్కర్ సేవలు ఎంతో చిరస్మరణీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు వెంకటేశ్వరరావు గారు తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మణుగూరులో టీడీపీ సెంటర్లో డెలినేటర్ పోల్స్ ఏర్పాటు చేశారు. షాపు యజమానులకు అవగాహన కూడా కల్పించడం అయితే జరిగింది. ట్రాఫిక్ సమస్యలు, ప్రధాన కారణాలు, డెలినేటర్ పోల్స్తో ట్రాఫిక్ సర్దుబాటు, షాపు యాజమాన్యాలకు హెచ్చరికలు, సూచికలు చేయడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోనే మళ్ళీ జిల్లా కలెక్టర్ అంకిత్ సమానత్వానికి పునాది భారత రాజ్యాంగం అని, మరి అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తినివ్వాలని చెప్పి ఎస్పీ రోహిత్ రాజు తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. యుద్ధంతో ఇరాన్లో మహావిధ్వంసం ఆర్టికల్ రాశారు.
మరి ఎక్కడైనా కూడా యుద్ధం జరిగితే అది విధ్వంసానికే దారితీస్తుంది. ఎప్పుడు కూడా యుద్ధం అనేది సమాజానికి ప్రజలకు మంచిది కాదు అని మనందరికీ కూడా తెలుసు. అదే జరిగింది. మరి అలాగే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా? సోషల్ మీడియాలో మీరు తరచూ ఇన్ఫ్లుయెన్సర్ను చూస్తూనే ఉంటారు. లైఫ్ స్టైల్ నుంచి వినోదం వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన స్టోరీ టెల్లింగ్తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు, లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనపరుచుకునే డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న విషయాల్లో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమైన ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. అదేవిధంగా హస్తిన్లో నరేందర్ రెడ్డి రాజకీయం 16న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం, ఎగువ సభలో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అని కూడా వేం నరేందర్ రెడ్డి గురించి కూడా రాయటం అయితే, ప్రత్యేక కథనం రాయటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సత్తుపల్లిలో జేవీఆర్ఓసీలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. బోర్గంపహాడ్లో మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయని కూడా ప్రచురించారు. ఇక చెర్ల T10 క్రికెట్ టోర్నమెంట్లో ఇనాగ్రేషన్ ఫైనల్ విన్నర్ TGMDC చెర్లలో జరిగింది. దాని గురించి కూడా మనకి ఇక్కడ ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో గురుకుల స్టేట్ ర్యాంకర్ను అభినందించారు కలెక్టర్ అంకిత్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి చెర్లలో ఘన నివాళులు అర్పించారు. మరి చెర్ల బీఆర్ఎస్ మండల కమిటీ అని చెప్పి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ 135వ జయంతి ముఖ్య అతిథిగా సారపాక మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్ కూడా వచ్చారు. బోర్గంపహాడ్లో ఆయన కూడా అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. రోడ్డు భద్రతపై అవగాహన అరైవ్ కార్యక్రమం జరిగింది. జూలూరుపాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే ట్రాఫిక్ రూల్స్పై ప్రతిజ్ఞ చేయించారు. సిఐ శ్రీలక్ష్మి అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మరి అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. అందున తెలంగాణలో మహాద్భుతంగా జరిగాయి. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలను మరి చేయించడంలో కూడా చాలా సక్సెస్ అయిందని కూడా మనం గమనించవచ్చు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మరి జూలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైరా ఎమ్మెల్యే మరి అందరి ఆరాధ్యుడు అంబేద్కర్ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. అదేవిధంగా లక్ష్మీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి దాని గురించి కూడా ప్రచురించారు. నేలకొండపల్లిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచురించడం అయితే జరిగింది. జూలూరుపాడులో ప్రజాప్రతినిధులకు సత్కారం జరిగింది. సామాజిక సద్భావన సదస్సులో మరి ప్రజాప్రతినిధులకు ఈ సత్కారాన్ని చేశారు. ఇక దమ్మపేటలో మరి ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని చెప్పి ఎమ్మెల్యే జారే తెలిపారని కూడా ప్రచురించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలియజేశారని ప్రచురించారు. ఇక మందమరిలో జాతీయ సంఘటిత పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రి వివేకానంద మందమర్రి GM రాధాకృష్ణ తెలియజేశారు. దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనలో దేశాభివృద్ధి సాధ్యమైందని మరి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక అంగరంగ వైభవంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు నేలకొండపల్లిలో జరిగాయి. ఇక బెల్లంపల్లిలో కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయి భోజన్ మరి పెట్టారు. అందరికీ ఆహారాన్ని కూడా అందజేశారు. సింగరేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవం మణుగూరులో జరిగింది. అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ తెలియజేశారు. మరి ఆ వేడుకల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అంబరాన్ని అంటిన అంబేద్కర్ జయంతి సంబరాలు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకాలు భారీ ర్యాలీలు జూలూరుపాడులో జరిగాయి. ఇక